హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మా గార్డెన్ లోకి వచ్చాను. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో, అందంగా బాగా పెద్దగా విచ్చుకున్నాయి. చూడండి, ఇంకా ఇది విచ్చుకోవాలి. చూడండి ఎంత బాగుందో, ఫ్లవర్స్ బాగా వచ్చినాయి. ఇది కూడా ఇంకా విచ్చుకోవాలి, కానీ ఇంకా ఇదిగోండి బాగా విచ్చుకున్నాయి. ఇక ఇంకా ఉన్నాయి, మొగ్గలు ఉన్నాయి. ఇటువైపుకి రండి, ఇక్కడ ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి. ఇవన్నీ మా పూజ కోసం అని మేము పెంచుకుంటున్నాము. చాలా అందంగా ఉన్నాయి ఈ ఫ్లవర్స్ అన్ని. చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ మందారాలు ఉన్నాయండి, ఇవి కూడా బాగా వచ్చినాయి. ఎంత బాగున్నాయో ఈ మందారాలు అయితే. ఇంకా ఇక్కడ శంఖపూలు ఉన్నాయి, అటువైపు వెళ్ళి. ఇదిగోండి శంఖపూలు, ఇది లైట్ బ్లూ కలర్, భలే ఉంది ఇది వెరైటీగా. ఇక్కడ ఇంకా ఉన్నాయి, పైకి వెళ్ళిపోయినాయి. పైకి ఉండేటప్పటికి కొయ్యలేకపోతున్నాం, అన్ని విత్తనాలు వచ్చేసినాయి. ఇదిగోండి డార్క్ బ్లూ, లైట్ బ్లూ, భలే ఉన్నాయి పూలు. చూడడానికి చాలా అందంగా ఉన్నాయి ఇలా ఉంటే. ఇటువైపు ఇంకా పూలు ఉన్నాయండి. ఇది గ్రీన్ చామంతి, భలే ఉంది అసలు. ఇది చాలా అందంగా ఉన్నాయి చామంతి. ఇదిగోండి ఇక్కడ ఇంకా వేరే ఫ్లవర్స్ ఉన్నాయి, వెళ్దాం రండి. ఇదిగోండి గ్రీన్ చామంతి ఇక్కడ ఇంకా ఉన్నాయి. చూడండి ఇవి ఎంత అందంగా ఉన్నాయో. చిన్నగా వస్తున్నాయి కానీ చెట్టుకి చూస్తుంటే చాలా బాగున్నాయి. ఇవి ఇంకా మొగ్గలు, ఇవి విచ్చుకోవాలి. ఇదిగోండి బాగా ఫ్లవర్స్ అన్ని బాగా వస్తున్నాయి. ఇంకా పైకి వెళ్దాం, పైన స్టేజ్ లో ఇంకా వేరే ఉన్నాయి, కనకాంబరాలు అవన్నీ ఉన్నాయి. రండి, ఇక్కడ వైట్ ఉంది ఫ్లవర్. ఇదిగోండి ఇవన్నీ చాలా అందంగా ఉంటాయి, పూజకి బాగా పనికి వస్తాయి. సో ఇవన్నీ నేను పూజకి యూజ్ చేసుకుంటా. ఇదేమో పర్పుల్, లైట్ పర్పుల్. ఇదిగోండి ఇక్కడ ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. నాకు ఫ్లవర్స్ మొక్కలు అంటే చాలా ఇష్టం. ఇదిగోండి ఇక్కడ చామంతులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కోసేస్తున్నాను, లేకపోతే ఇవన్నీ ఎండిపోతాయి. పూజకి యూజ్ చేసుకుంటా ఇవన్నీ. ఇది చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ కనకాంబరాలు కూడా ఉన్నాయి, అవి కూడా కోసేస్తాను. ఇవి భలే వస్తాయండి అసలు కనకాంబరాలు. ఇవన్నీ చాలా అందంగా ఉంటాయి మొక్కకి చూస్తుంటే. ఇవన్నీ ఎవరైనా ఇలా మొక్కలు పెంచుకోండి, ఆహ్లాదంగా ఉంటాయి అంతా మనకి. నాకు ఇలాగా ఫ్లవర్స్ చూస్తే చాలా ఆనందంగా ఉంటదండి. హార్వెస్ట్ చేస్తుంటే కూడా అబ్బా మనం కూడా కూరగాయలని పండించచ్చా, ఇన్ని వస్తాయా అనిపిస్తుంది నాకు. మీరు కూడా ఇలా పెంచుకోండి. ఆకుకూరలు అయితే అసలు బాగా వస్తాయి, ఏమి అవసరం లేదు ఆకుకూరలకి. ఫ్లవర్స్ కూడా భలే వస్తాయండి మనం పెంచుకుంటుంటే. కొంచెం మనం బియ్యం కడిగిన నీళ్ళు ఇవి పోసినా చాలు, ఈ గులాబీలు కూడా బాగా వస్తాయి. వేరే ఏమి అవసరం లేదు, ఫ్రెష్ మట్టి కొంత ఉండాలి, లేకపోతే వర్మి కంపోస్ట్ ఇవి వేసుకుంటే చాలు. చూడండి ఎంత బాగుందో అందంగా ఫ్లవర్స్, భలే ఉంటాయి. ఇవన్నీ మాల కడితే ఇంకా బాగుంటది. ఇవి కనకాంబరాలు భలే ఉన్నాయి. ఇది ఎల్లో కనకాంబరం. ఇదిగోండి చాలా వస్తాయి, ఇలాగా మనం పెంచుకుంటే చాలు. 2 మొక్కలు ఉంటే బోల్డ్ అని ఒక మాల కట్టుకోవచ్చు మనం. ఇదిగోండి ఇక్కడ కనకాంబరం కలర్ వేరేవి ఉన్నాయి. ఇక్కడ ఇది ఇంకొక మొక్క. ఇదిగోండి బాగా వస్తాయి కనకాంబరాలు. ఇక్కడ చామంతి ఉంది, భలే ఉంది చామంతి కలర్. చూస్తుంటే చూడండి ఎంత బాగున్నాయో ఈ చామంతులు. కట్ చేస్తున్నాను, భలే బాగా వస్తాయి చామంతులు. ఇది సీజన్, చామంతుల సీజన్. చూడండి ఎంత బాగుందో, భలే ఉన్నాయి అసలు చామంతులు. ఓకే ఫ్రెండ్స్,
ఇదిగోండి ఇక్కడ ఇంకా కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ఎంత అందంగా ఉంటాయో చూడండి. కలర్స్ 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 గా చాలా బాగుంటాయి, అందంగా ఉన్నాయి ఇవి. చూడండి ఎంత బాగున్నాయో. ఒక 4 కలర్స్ తీసుకొచ్చి పెట్టాము. ఇదిగోండి మా ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చినాయో చూడండి. పైన టెర్రాస్ మీద ఇంత పెంచుతున్నాము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.